హాయ్ లెర్నర్స్, వెల్కమ్ టు సాయి లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం బిఎడ్ కోర్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నీట్గా సింపుల్గా అర్థమయ్యేలా ఈ కోర్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఎడ్ గురించి తెలుసుకోవాలంటే ముందు మీకు బిఎడ్ అంటే ఏంటో తెలియాలి. బిఎడ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందరూ బిఎడ్ని బీఈడి అంటారు. అలా అనకూడదు, బిఎడ్ అనాలి. ఈ బిఎడ్ కోర్స్ కంప్లీట్ చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండ్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 years. కనుక చేయాలంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఫ్రీ సీట్, సెకండ్ ఆప్షన్ పేమెంట్ సీట్. మళ్ళీ ఫ్రీ సీట్ ఎవరు చదవచ్చు, పేమెంట్ సీట్ ఎలా చదవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫ్రీ సీట్లో మీకు సీట్ రావాలంటే మీరు గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఆ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అయితే మీకు గవర్నమెంట్ నుంచి ఫ్రీ సీట్ వస్తుంది. మళ్ళీ సీట్ తెచ్చుకోవడం చాలా కష్టం అనుకుంటున్నారా? అలా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. కొంచెం కష్టపడితే చాలు. మళ్ళీ ఎడ్సెట్లో ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది, దానివల్ల లాభం ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. ఎడ్సెట్లో సీట్ రావడం వల్ల ఈ 2 years కోర్స్ మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు. మీకు 2 yearsకి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, బుక్స్, ఎగ్జామ్ ఫీజ్, ఇవన్నీ పే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఎల్కేజీ చదువుతున్నా చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇక ఈ ప్రొఫెషనల్స్ కోర్స్ కంప్లీట్ చేయాలంటే చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవన్నీ మీరే భరించాలి. మళ్ళీ కొంతమంది ఎడ్సెట్ రాయలేని పరిస్థితి. ఎగ్జాంపుల్, కొంతమంది ఇంట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకొంతమంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఇలా బిఎడ్ కంప్లీట్ చేయాలి, టీచర్ అవ్వాలని ప్యాషన్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ ఎడ్సెట్ రాయలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకు ఈ సెకండ్ ఆప్షన్ చెప్పాం కదా, పేమెంట్ సీట్. ఈ పేమెంట్ సీట్లో ఏంటంటే మీరు ఏదైనా ఒక మంచి బిఎడ్ కాలేజ్లో, ఒక ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ చేయించుకొని జాయిన్ అయిపోయారంటే మీకు మ్యాక్సిమం ఒక 40,000 to 50,000 అమౌంట్ ఖర్చు అవుతుంది. ఈ అమౌంట్తోనే మీరు ఈ 2 years కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే లెర్నర్స్, ఇప్పుడు మీరు మీ బిఎడ్ కోర్స్ కంప్లీట్ చేశారు. మీరు ఎలా కంప్లీట్ చేశారో, కొంతమంది ఏమో ఫ్రీ సీట్ ద్వారా, కొంతమంది ఏమో పేమెంట్ సీట్ ద్వారా కంప్లీట్ చేశారు. కానీ ఈ 2 years మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఈ బిఎడ్ కోర్స్ చదవడం వల్ల మీకు కెరియర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు చాలా మంచి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఈ బిఎడ్ కోర్స్ ద్వారా లభిస్తాయి. అవేంటో చూద్దామా? బిఎడ్ కోర్స్ ద్వారా మీకు మీ ముందు 2 కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫస్ట్, డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం. డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే కాస్త ఓపిక ఉండాలి. అలాగే మీకు ఎకనామికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవంటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. డిఎస్సిలో ఒక్కసారి జాబ్ కొడితే మీ కుటుంబ పరిస్థితులు మొత్తం మారిపోతాయి. మీరు లైఫ్ సెటిల్ అవుతుంది. మీ కుటుంబం చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇక డిఎస్సిలో జాబ్ రావడం వల్ల మీకు మంచి శాలరీ ఉంటుంది. హాలిడేస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఫెస్టివల్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, ఇలా చాలా హాలిడేస్ ఉంటాయి. ఇకపోతే డిఎస్సికి ప్రిపేర్ అందరూ అవ్వలేరు. ఎందుకంటే కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇప్పుడే 2 yearsని బిఎడ్ కోసం స్పెండ్ చేసాం, మళ్ళీ ఇప్పుడు డిఎస్సి కోసం టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదు. కుటుంబం పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటి వాళ్ళు వెంటనే ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేయవచ్చు. మీకున్న ఈ బిఎడ్ కోర్స్ ఆధారంగా ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో మంచి టీచర్ జాబ్ వస్తుంది. ఈ టీచర్ జాబ్ చేస్తూ మీరు నియర్లీ మంత్లీ ఒక 15,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఎర్న్ చేసుకొని మీ కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్గా ఉండొచ్చు. ఇకపోతే మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, మళ్ళీ మేము డిఎస్సి రాయకూడదా? ఇప్పుడు ఏదో కుటుంబంలో ప్రాబ్లమ్స్ వల్ల, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం, కానీ మాకు డిఎస్సి కావాలి, డిఎస్సిలో జాబ్ రావాలి అంటే
మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీరేం చేయాలంటే స్కూల్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకే కదా, ఇంకా చాలా టైం ఉంటుంది కదా, మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం. ఆ టైంని యూటిలైజ్ చేసుకొని మీరు కూడా డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చు. డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే మేము ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడ చదువుకోవాలి, చాలా కష్టం అని అనుకోవద్దు. ఎందుకంటే ఎవరైతే కష్టాలు లేకుండా సుఖమైన జీవితంలో ఉన్నారో వాళ్ళకు జాబ్ విలువ తెలియదు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల నువ్వు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నావు. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేయడంలో నువ్వు ఎలాంటి కష్టాలు అనుభవించావు, మీ కుటుంబం ఎన్ని కష్టాలు అనుభవించింది, ఆ కష్టాలన్నీ తొలగించాలంటే నువ్వు డిఎస్సికి కష్టపడి చదివి జాబ్ కొట్టాలి. నీ వల్ల నీ జీవితం మారాలి, నీ జీవితంతో పాటు నీ కుటుంబం కూడా మారాలి. ఇప్పుడు ఈ టీచర్ జాబ్లో ఉన్న క్రేజ్ గురించి, ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. మీరు కనుక ఇక్కడ వీడియోలో చూసినట్లయితే మీకు ఇక్కడ డాక్టర్, లాయర్, పోలీస్, ఇంజనీర్ అందరూ కనిపిస్తున్నారు కదా. ఈ అందరూ సమాజానికి వివిధ రకాలైన సర్వీసులు, సేవలు చేస్తున్నారు. ఇలా వాళ్ళు ఈ సర్వీసెస్ చేసి అంత స్థాయి వరకు చదువుకున్నారంటే వాళ్ళకు ఒక టీచర్ టీచ్ చేసి వాళ్ళకు నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల వాళ్ళందరూ ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఈ సమాజంలో ఉన్నారు. కాబట్టి టీచర్ జాబ్ చాలా విలువైన జాబ్. వితౌట్ టీచర్ దేర్ ఈజ్ నో ఎడ్యుకేషన్. సో లర్నర్స్, జాయిన్ అవర్ సాయి లెర్నింగ్ ఛానల్. లెర్న్ టుడే, టీచ్ టుమారో, ఇన్స్పైర్ ఫర్ ఎవర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ సాయి లెర్నింగ్ ఛానల్లో మీకు బీఎడ్ కోర్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు ఏ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎలా చదువుకోవాలి ఎగ్జామ్స్కి, ఎక్కడి నుంచి ఎక్కడ మార్క్స్ అడుగుతారు, అలాగే మీకు కంప్లీట్ క్లాసెస్ అన్నీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. కాబట్టి మీరు వెంటనే చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయాలి. ఓకే.